ఎండాకాలం కదా కూల్ డ్రింకులు గుంజుడు గట్టిగానే ఉంటది. పోరలు అస్సలు ఆగరు. లీటరు అర్ధ లీటర్ కొనాలంటే 50కెళ్ళి 100 రూపాయలు పెట్టాలి. పోనీ బుత్తంత దాకా ఊకుంటారా? కీస కాలయ్యేదాకా దానెమ్మటే పడతారాయే. గందుకే 10 రూపాయలు ఇచ్చి బుడ్డ ప్యాకెట్లు కొనిస్తారు. మనకు ఖర్చు తప్పుతుంది, వాళ్ళకి పానం నిమ్మలమైతుంది. గీడ సుత సేమ్ టు సేమ్ గదే ఉపాయం చేసిండ్రబ్బా. పోరలు దాగే ఫ్రూటీ ప్యాకెట్లు అనుకునే రాయింత పెద్దలు పెగ్గేసే మందు ప్యాకెట్లు ముద్దుగా ప్యాకింగ్ చేసి ఉంటాయి. టెట్రా ప్యాకెట్లు అంటారు. 60, 90 కోటరు 3 తీర్లు తెచ్చే ఆలోచన చేస్తురట మన ఆఫీసర్లు. ఆల్రెడీ కర్ణాటకలో అమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు ఏమున్నా సీసాలలోనే తక్కువలో తక్కువ ఏందంటే 90. చీప్ లిక్కర్ కోటర్కైనా 120 రూపాయలు పెట్టాలి. అదే ఈ ప్యాకెట్లు వచ్చినాయి అనుకో 105కే వస్తుందట. మిగిలిన 15 రూపాయలతోటి నీళ్ళ ప్యాకెట్లు ఇంత చుడు వస్తుంది మంచిగా. ఒక గల్ల 60 ml ప్యాకెట్ తీసుకుంటే ఉత్త 40 రూపాయలకే దొరుకుతుందట. నీళ్ల బాటలకే 20 కాబట్టి ఇంకో 20 పెడితే మందే వస్తుంది అన్నట్టు. కొందరు చేసిన కష్టం అంతా తాగుడికే పెడుతురట. ఇవి తెస్తే తక్కువలో అయిపోతుందని సర్కారు వల్ల ఆలోచన కావచ్చు. ఇదంతా ఆలోచనే గాని ఇంకా ఫైనల్ కాలే. పాత గవర్నమెంట్ లో కూడా గిసొంటి ఉపాయమే చేయబోయినరు గాని ఎందుకో వెనక పట్టు పట్టిండ్రు. ఏహే పాకెట్లు అయితేంది సీసాలు అయితేంది మాల్ అమ్మిందే లెక్కని కొత్త వైన్సులు కొత్త బాల్లు పెట్టిర్రు. పర్మిట్ రూమ్లు తెరిచిర్రు. ఊరూరా బెల్ట్ షాపులు కొట్టినాయి. దసరాకెళ్ళి కొత్త మామలా చాలా అవుతుంది. అంతా ఓకే అనుకుంటే టెట్రా ప్యాకెట్లు కూడా అప్పటికెళ్ళి అమ్ముతారో ఏమో మరి. పట్టుకపోవడు కూడా అలకటి పని. తాగుడే గాని బాటలు పట్టుకోవాలంటే కొందరికి నామూష్ అనిపించబట్టే. ఇదైతే జోబులో పెట్టుకొని పోవచ్చు. గల్లా చేతిలో పట్టుకున్నా స్టైల్ గా అగుపడుతుంది. అంత మంచిగానే ఉన్నది కానీ ఇంటికి తెచ్చి పెడితే ఆయనతో పూరలు కూల్ డ్రింక్ అనుకుంటారేమో సాలరు.